Watch full episodes on Jio Hotstar. త్వరగా ఇంకా వేగంగా పరిగెత్తండి. ఆ డాగ్ మన చేతుల్లోంచి తప్పించుకోకూడదు. అవునవును, తప్పించుకోకూడదు. ఒకవేళ తప్పించుకుంటే మిస్టర్ చెంకు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తప్పించుకోకూడదు, త్వరగా పట్టుకోండి. అదిగో అక్కడుంది. కళ్ళు కనబట్టలే. అరే, ఒక డాగి వెనకాతల ఎంతమంది వెళ్తున్నారేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకుంటాను నేను. ఇప్పుడే మోటుపతులకి ఫోన్ చేయాలి. హలో, మోటుపతులు. హలో డాగీ. ఏయ్, మర్యాదగా డాగిని మాకు అప్పగించండి. ఇలా చూడండి, నేనే డాన్ ఆఫ్ ద డాన్, సూపర్ డాన్. చెప్పండి ఎవరు? ఎవరు ఎవరు? ఎవరు ఎవరు చెప్పండి. నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని, మిస్టర్ చంకో. అవును, ఇంతకీ ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు మీరు? మేమే మిత్రులకు మిత్రులం, క్లోజ్ ఫ్రెండ్స్ కి క్లోజ్ ఫ్రెండ్లం. మా పేరు మోటు పతులు. నైస్ మీటింగ్ యూ. దూరంగా నిలబడండి, ఎందుకంటే నాకు మురిగ్గా ఉండేవాళ్ళన్నా పొట్టిగా ఉండేవాళ్ళన్నా అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. ప్రతి విషయాన్ని 3 సార్లు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అప్పుడే బాగా అర్థమవుతుంది. మర్యాదగా ఆ డాగిని మాకు అప్పగించండి, లేదంటే ఈ చోట్లోంచి ఎవ్వరూ కదలలేరు. చంకోకే ఛాలెంజా? గాడ్ అటాక్! ఆ? అరే అరే అరే, మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టండి. మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? విడిచిపెట్టండి. బాయ్ బాయ్ మోటు పతులు, మళ్ళీ మనం కలుసుకోమా. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. పద, వెళ్ళి ఆ చెంకు పని పడదాం. హలో చెంగం గారు. ఎస్ మోటు పత్రు. ఓకే, డోంట్ వరీ, నేనున్నాను కదా. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. కానిస్టేబుల్స్, ఇలా చూడండి. నడి రోడ్డు మీద నేను ఇలా పోజు కొడుతూ కూర్చుంటే ఆ రౌడీ వెదవులకు నన్ను చూస్తే దడ పుడుతుంది. సార్, మీరు నిజంగా ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్. మీరు ఎక్కడో ఉండవలసిన వారు. సారీ, క్షమించండి చెంగం గారు, మేము ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాం.
అమ్మా వాళ్ళు ఏకంగా నన్నే ఎగరగొట్టారు. మోటు రెడీయా? ఆ, నేను రెడీగానే ఉన్నాను. వీళ్ళలా వచ్చారు. ఇప్పుడు చూడండి మేమిద్దరం కలిసి ఏం చేస్తాము. ఇప్పుడు మా తడాకా ఏమిటో చూడండి. హలో మిస్టర్ చంకు. బాయ్ బాయ్ మోటు పత్రో, బాయ్ బాయ్. మోటు అలా చూడు, ఈ డాగి మెడలో ఉన్న డాలర్ను తీసుకుని అతను కిందకు దూకేశాడు. అంటే ఆ డాలర్లో ఏదో ముఖ్యమైన విషయం ఉంది. ఓ అదే విషయం పతులు. నువ్వు ఈ డాగిని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి ఆయన ఏం చేస్తానో చూడు. ఇందులో చూస్తే ఆ నిధి ఎక్కడుంటుందో తెలిసిపోతోంది. ఓ అంటే ఆ నిధి క్రిస్మస్ మౌంటైన్ లో ఉందా? దాన్ని కనిపెట్టడం చాలా సులభమైన పని. ఇక ఈ నిధి నా సొంతం అవుతుంది. ఆ నిధి మొత్తం నాకే సొంతం. నాకే 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 నాకే. సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ మిస్టర్ చెంకు. సరే పతులు, అసలు ఈ పేపర్లో ఏముందో చూద్దాం. అయ్యమ్మా ఏమిటిది? ఇది ఎందుకు? ఇది ఎవరి కోసం? ఒక పేపర్ కోసం ఇంత గొడవ చేశారే, ఎందుకు 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 ఎందుకు? ఇది చూడడానికి ఏదో మ్యాప్ లాగా ఉందే, కానీ ఇది ఏ మ్యాపో తెలియడం లేదే. ఈ మ్యాప్ గురించి నేను చెప్తాను. రాలకి ఈ నిధి చందన్పూర్ రాజాకు చెందినది. నా పేరే చందు. రాజా చందన్పూర్ పని మనిషిని. మా రాజాగారు సొత్తునంతా అమ్మి విదేశాలకు వెళ్లాలనుకున్నారు. కానీ విదేశాలకు వెళ్లే ముందు ఆయన తన పూర్వీకుల సొత్తుని, అదే బంగారం, వజ్రాలు, వీటన్నిటినీ ఒక కిరీటంలో పెట్టారు. వాటిని ఎలాగైనా అమ్మి ఈ ఊళ్ళో పెద్ద పెద్ద స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ కట్టాలనుకున్నారు. దానివల్ల ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందించాలనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మిస్టర్ చంకుకు ఈ విషయం తెలిసిపోయింది. తన మనుషులు మా రాజాగారిని వెంబడించసాగారు. కాని మా రాజాగారు ఆ కిరీటాన్ని ఒక చోట దాచి ఉంచారు. ఆ వివరాలు ఒక మ్యాపుగా చేసి ఈ డాగి గొంతులో ఉన్న డాలర్లో దాచి ఉంచారు. ఇదంతా ఒక పని మనిషికి తెలిసింది. రాజాగారు ఇక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళంతా ఈ డాగి గొంతులో ఉన్న డాలర్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి మీరు మా డాగిని కాపాడారు. ఎలాగైనా సరే మేము ఆ నిధిని కనిపెడతాం. రాజాగారి కళలు నెరవేర్చడానికి మేం ప్రయత్నిస్తాం. ఈ ఫుర్ఫురి నగరంలో పెద్ద హాస్పిటల్, ఆ తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ కట్టాలి. ఈ లక్కీని మీరు తీసుకుని వెళ్ళండి. మీకు ధన్యవాదాలు. రాజాగారి కోరిక నెరవేరబోతోంది. నా కోరిక కూడా ఇదే. పదలకి ఆ డాగి చాలా అందంగా ఉంది కదూ. అయ్యమ్మా ఇది క్రిస్మస్ మౌంటైన్. నేను దీని గురించి ఇదివరకే విన్నాను. ఇక్కడ ఎక్కువగా క్రిస్మస్ ట్రీసే ఉంటాయి. అయితే వెంటనే పదండి, పని మొదలు పెడదాం. మనం తొందరగా ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఈ మ్యాప్ ని మిస్టర్ చెంకో చూసేశాడు. వాడు ఆ మౌంటైన్ కి వెళ్లి చేరుకోవడానికి ముందుగానే మనం అందరం వెళ్లి ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. పదండి. ఈసారి ఆ మిస్టర్ చంకో నాకు కనిపించాలి. అతన్ని బట్టలు దిగినట్టు ఊతికి ఆరేసేస్తాను. జాగ్రత్త. మళ్ళీ మర్చిపోయాను. వాడిని బట్ట ఉతికినట్టుగా ఉతికి ఆరి పారేయాలి అంతే. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. నిన్ను వదిలిపెట్టను, ఊరికే వదలను. ఆ ఇడ్లీ, ఆ దోశ, సాంబార్, వడ. ఈవేళ నీ సంగతి తెలుస్తాను. కాపాడండి. నువ్వు ఏం చేస్తున్నావు? ఆగు! ఆయన ఇన్స్పెక్టర్ అన్న సంగతి మర్చిపోయావా? ఆయన ఇన్స్పెక్టర్ కొట్టకూడదు, మనం సెల్యూట్ కొట్టాలి. సింగం సార్, నేనే మీ కానిస్టేబుల్ సార్. సింగం సార్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? సార్ ఏంటి చింగం గారు, మీకు చాలా నొప్పిగా ఉందా? ఏమిటిది కొత్తగా పెయినింగ్? ఒక మగాడికి నొప్పంటే ఏటో తెలీదు. లెట్స్ గో.
క్రిస్మస్ మౌంటైన్. ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. అతి త్వరలో మా పెన్నమ్మ వచ్చేస్తుంది. నా కోసం స్వీట్లు తెస్తుంది మా పెన్నమ్మ. బాస్ బాస్, మీ పిన్నంటే మీకు చాలా ఇష్టమా? అందుకనే కదా మీరు అవన్నీ చాలా మంచిది అని పాడుతున్నారు. నా వల్ల కావటం లేదు. నాకు ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి, జలుబు చేసినట్టుంది. కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీకు అసలు తెలివితేటలంటూ ఏమీ లేవా? ఈ విషయం కూడా మీకు అర్థం కాలేదంటే ఎలా? ఆవిడ నా పిన్నమ్మ. నా పిన్నమ్మ అంటే నాలాగే చాలా మంచిదై ఉంటుంది. ఆ విషయం కూడా మీకు తెలీదా? అంతేకాకుండా మా పిన్నమ్మని నా చిన్న వయసులో ఎప్పుడో చూసినట్టు జ్ఞాపకం. నా బంగారు తండ్రి, ఎలా ఉన్నావురా? పిన్ని, అయ్యయ్యో, ఇంత జలుబు చేసిందేమిట్రా? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా. ఎందుకు చెప్పలేదు నాన్న? చెప్పు నాన్న. అరే ఏమిట్రా మొహం చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురండి త్వరగా. ఇదిగో పిన్ని, మేము వేడి నీళ్ళు తెచ్చాం, చాలా వేడిగా ఉన్నాయి. ఇలారా, ఈ వేడి నీళ్లు ఆవిరి పట్టు. జలుబు త్వరగా తగ్గిపోతుంది, సరేనా? ఏంటి పిన్ని, నా జలుబుని బాగు చేస్తున్నావా లేక నా ప్రాణాన్ని తీస్తున్నావా? హలో జాన్, నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని. ఎవరో చెప్పు చూద్దాం. మిస్టర్ చెక్కు, సారీ బాస్, నాకు జలుబు ఎక్కువగా ఉంది. మాట్లాడేటప్పుడు ఫోన్ నోటికి దూరంగా ఉంచు, లేదంటే అక్కడికొచ్చి నిన్ను కాల్చి పారేస్తాను. ఏంటలా చూస్తున్నారు? శుభ్రం చేయండి. ఏమిట్రా, నేను ఇక్కడ ఉండగా ఎవరితో మాట్లాడుతున్నావు? నా మాట్లాడేది ఎవరు? సారీ బాస్, ఈవిడ మా పిన్ని. ఒక్క నిమిషం ఉండండి బాస్, ఒక్క నిమిషం. హలో బాస్, ఇప్పుడు చెప్పండి బాస్. కిందకి దిగరా చెప్తున్నానా? కిందకి దిగు, లేదంటే లాగి పడేస్తా, జాగ్రత్త. నేను దిగిపోయాను, నేను దిగిపోయాను. ఇంతకీ ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? ఏ జాన్, ఇంతకీ ఎవరావిడ? ఆవిడ్ని ఊరుకోమని చెప్పు, లేదంటే నేను మీ తాతలు ముత్తాతలు ముత్తమ్మల దగ్గరికి పంపించేస్తాను. జాగ్రత్త. సారీ బాస్, నన్ను క్షమించండి. మా తాతలు ముత్తాతలు ముత్తమ్మలు అందరూ ఎప్పుడో చచ్చిపోయారు. మా పిన్నమ్మ మాత్రమే ఇంకా ప్రాణంతో బతుకుంది. చెప్పండి బాస్, చెప్పండి, ఇప్పుడు మీకేం పని చేయాలి? మోటు పతులిద్దరూ క్రిస్మస్ మౌంటైన్ కి వెళ్ళబోతున్నారు. అక్కడొక నిధి ఉంది, అది మన సొంతం కావాలి. నువ్వేం చెయ్యాలంటే మోటు పతులని ఆపాలి. వాళ్ళిద్దరూ క్రిస్మస్ మౌంటైన్ దగ్గరికి చేరుకోకూడదు. ఫోన్ ని నోటికి దూరంగా పెట్టి తుమ్ము. మోటు పత్రుల్ని ఆపిన తర్వాత నువ్వు అక్కడికి చేరుకుని ఆ నిధిని వెతకడానికి నాకు సహాయం చెయ్యాలి. నువ్వు గనక ఈ పని చేసావంటే నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిసేలా చేస్తాను. చూడు, మీ పిన్నిని గనక తీసుకొచ్చావంటే అప్పుడు డబ్బుల వర్షం కాదు, తుపాకీ గుళ్ళ వర్షం కురిపిస్తాను. అర్థమైందా? అర్థమైంది బాస్, అర్థమయ్యింది. రే, నువ్వెవడవో గానీ నేను చెప్పేది విను. ఇప్పటిదాకా నోరు మూసుకొని ఉన్నాను. నేను మాట్లాడడం మొదలెడితే నా మాటల ప్రవాహానికి నువ్వు కొట్టుకొని పోతావు. నేను గనక అక్కడికి వచ్చాననుకో, నిన్ను మామిడికాయలు పిండినట్టు పిండేసి పొరాటాలో వేసుకొని నవ్వి తీరేస్తాను. జాగ్రత్త. మర్యాదగా ఫోన్ పెట్టాయి. ఏమైంది బాస్? ఇక్కడ ఏం జరుగుతోంది? అంతా నా తలరాత. ఈ జాన్ వాళ్ళ పిన్నుందే, ఆవిడొక తుఫాన్లో ఉంది. ఏమిట్రా మీరు ఇక్కడ నుంచి నా మొహంలో చోద్యం చూస్తున్నారా? చోద్యం? ఇది నా తిండి కాదు, నాకు పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. ఏం చెయ్యాలి? ఈవిడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈవిడ కథని ఇంతటితో ముగించాలి. వెళ్ళి తినడానికి ఎవరో తయారు చేయండి. నాకు అసలే ఆకలేస్తోంది. తొందరగా తినడానికి ఏదైనా తీసుకురాలేదనుకో, మిమ్మల్ని ఉప్పు కారం పెట్టి వేయించుకొని తినేస్తాను. జాగ్రత్త. వెళ్ళరా. నువ్వేం చేస్తున్నావురా? ఏం లేదు, ఏం లేదు. అదే ఏమిటి పిల్లిలా వచ్చా?
రా పిన్ని, ఇప్పుడు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంది గాని ఎలాగైతేనే ఈ పీడ వదిలించుకుందాం. మీరు వెంటనే లేవండి, మనకు చాలా పనులున్నాయి. ఏం చేస్తున్నావు? నన్ను కింద పడే, నన్ను దించు, కింద దించు. నెంబర్ 1, నెంబర్ 2, మీరు అనుకున్నట్టు ఆవిడ నా పిన్నమ్మ కాదు. వెంటనే బయలుదేరండి. వెళ్లే దారిలో మీకు పూర్తిగా అన్ని విషయాలు చెప్తాను. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేను అతి త్వరలోనే పెద్ద కోటీశ్వరుడు అవ్వబోతున్నాను. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అరే పతులు, అటు చూడు, అతను జానే కదూ. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? మోటు పతులు, ఆ నిధి మీకు దొరుకుతుందని కల్లో కూడా ఊహించొద్దు. మా బాస్ మిస్టర్ చెంకు ఉన్నారే, చాలా ప్రమాదకరమైన మనిషి. అతను మీ జీవితంలో ఉండే సుఖ సంతోషాలన్నింటినీ నాశనం చేస్తారు. అర్థమయ్యిందా? ఈ జాను కూడా ఆ నిధి వెతకడానికే వెళుతున్నట్టున్నాడు. త్వరగా అతను ఓవర్టేక్ చేయి. ఏయ్ జాన్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వెనక్కి వెళ్ళు, లేదంటే జైల్లో పడేస్తా. నా గురించి ఆలోచించొద్దు, మీ బండి టైర్ల గురించి ఆలోచించండి. 4 టైర్లు ఎలా ఉన్నాయో చూడండి. అయ్యమ్మా, బ్రేక్, బండి ఆపు. అప్పా, ఈ బండికి ఏమైంది? ఇటువైపు వెళ్ళి చూస్తాను. ఒక్క టైర్ కూడా తిరగడం లేదు. ఆ జాన్ నన్ను మోసం చేశాడు. సార్ భలేవారు సార్ మీరు. బండి నడిపితే చక్రాలు తిరుగుతాయి కదా, వాడు మిమ్మల్ని ఫూల్ చేశారు సార్. నిజంగానే ఫూల్ చేశాడు. అదే ఆ జాన్ ని నేను వదిలిపెట్టాను. రండి రండి. లగాయితూ కార్ నడుపుతున్నావా లేక ఎద్దులు బండి నడుపుతున్నావా? ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళొచ్చుగా. నా లుంగి, అరే రే, నా లుంగి ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్ మోటు పతులు, మర్యాదగా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి. ఏం జరుగుతోంది? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.